ఈ వీకెండ్ 'మహావతార్ నరసింహ' సినిమాకైతే వెళ్ళాము. ఐ వాంట్ టు స్పెసిఫికల్లీ టాక్ అబౌట్ దిస్ మూవీ ఫర్ ఎ రీజన్. సర్ఫేస్ లెవెల్ స్టోరీ అయితే అందరికీ తెలుసు కదా. గుడ్ వర్సెస్ ఈవిల్ అనమాట ఈ స్టోరీ మొత్తం. హిరణ్యకశ్యపుని వధించడానికి నరసింహ అవతారం ఎలా ఎత్తారనేది మూవీ. సో ఇస్కాన్ డివోటీస్తోనే ఫుల్ గా ఉండిందనమాట మా థియేటర్. సో ఇట్ వాస్ లైక్ అ డిఫరెంట్ వైబ్ వెన్ వి వర్ వాచింగ్ ద మూవీ. మేము మూవీ తెలుగులో చూసాము. తెలుగులో చూసినా కూడా ఇక్కడ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇస్తారన్నమాట యూఎస్ లో. బట్ సబ్ టైటిల్స్ ఆర్ నాట్ జస్ట్ ట్రాన్స్లేషన్, దే ఆర్ ట్రాన్స్లిటరేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు లక్ష్మి అని వచ్చినప్పుడు కింద మనకి విఐఎస్ఎన్యు అని చెప్పి ఎస్ కింద డాట్ ఎన్ కింద డాట్ ఉంటుంది. అవన్నీ మనకి సంస్కృత్ లో ఉన్నవి ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేసి దాని డైరెక్టర్ వాజ్ మేకింగ్ షూర్ దట్ హీ డస్ ద మూవీ రైట్ ఇన్ రైట్ వే. సో అంత డెడికేషన్ తో అంత డీటెయిల్స్ ని వెరీ మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా హీ డిడ్ నాట్ జస్ట్ కాంప్రమైజ్ ఇట్. సో ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. శ్లోకాలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఆ శ్లోకాలు వస్తున్నప్పుడు కూడా కొన్ని మంది చాంట్ చేస్తూ ఉంటారు మన పక్కన. అలా ఆ థియేటర్ అలా చూస్తుంటే వీల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్. అది కంప్లీట్లీ డివైన్. డిస్క్లైమర్ లో ఇస్తారనమాట దట్ దే హ్యావ్ యూస్ ఫ్యూ ఫిక్షనల్ ఎలిమెంట్స్ అని చెప్పి. కొన్ని స్పేస్ షిప్స్ లో దేవతలు వెళ్తున్నట్టు, పైన లోకాన్ని ఇంద్రలోకానికి వెళ్ళి చెప్పుకుంటున్నట్టు, వాళ్ళ బాధలు బ్రహ్మలోకానికి వెళ్ళి చెప్పుకుంటున్నట్టు ఉంటుంది. బట్ అలాంటి మనము పుష్పక విమానాలు అలాంటి మనం ఎప్పుడో 70s మూవీస్ 80s మూవీస్ లో చూసాం కదా. సో నాకు ఇదేమి అంత నాట్ కన్విన్సింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించలేదు. ప్రహ్లాదుడు అయితే చాలా చాలా ముద్దుగా ఉన్నాడు. తను మాట్లాడే విధానం కానీ, తను పాడే విధానం కానీ, తనకి అంత భక్తి ఇంకా అంత ప్రేమ విష్ణు పట్ల ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారనమాట. ఇట్ వాస్ సో గుడ్. ద సెల్ఫ్లెస్ భక్తి అంటారు కదా, ఇట్ వాస్ డన్ ఆ లెవెల్లో ఉండింది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎస్, యానిమేషన్స్ కొంచెం క్రూడ్గా అనిపించాయి. ఐ థింక్ ద హోల్ బడ్జెట్ వాస్ సేవ్డ్ ఫర్ ద లాస్ట్ 20 minutes అనిపించింది. బికాస్ ఎప్పుడైతే నరసింహ అవతారం వస్తారో హిరణ్యకశ్యపుని వధించడానికి, అప్పుడైతే లాస్ట్ 20 to 25 minutes అనుకుంటా ఫుల్ ఫైట్ సీన్. అది చాలా 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 బాగుండింది. అసలు ర్యాంపేజ్ లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ మ్యాడ్ ఉంది అంటాం కదా, దీనికి మించి ఉందన్నమాట. అసలు ఆ 20 minutes గూస్ బంప్స్ వచ్చేస్తాయి. యుల్ బి ఫిల్డ్ విత్ భక్తి. అంటే ఇది కదా, ఈయన కదా మన హీరో, దిస్ ఇస్ ఆర్ హీరో. ఏ మార్వెల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, నరసింహ అవతారం ఇస్ ఆర్ హీరో అన్న యుల్ ఫీల్ దాట్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. టార్గెట్ ఆడియన్స్ ని కిడ్స్ గా పెట్టుకొని తీసుకున్నా కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ కి చాలా బాగా నచ్చుతుంది మూవీ. అంత బాగా చేశారు సినిమాని. ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్, మీ కిడ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళండి. మీ పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుండండి కథలో ఏమవుతుందో. మీరు కూడా చూడండి, మీ పురాణిక్ నాలెడ్జ్ ని రిఫ్రెష్ చేసుకోండి. ఇట్ విల్ బీ అ వెరీ నైస్ ఫీలింగ్ వెన్ యూ కమ్ అవుట్. మీకు ఆ దైవత్వం, యూ ఫీల్ లైక్ వావ్, దిస్ ఇస్ అవర్ కల్చర్, దిస్ ఇస్ వాట్ వీఆర్ అనే ఫీలింగ్ తో బయటకు వస్తారు. పాపం టికెట్ ప్రైస్ కూడా తగ్గించారు అండ్ ఎక్కువ స్క్రీనింగ్ కూడా లేదు ఈ మూవీకి అన్ఫార్చునేట్లీ. బట్ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్, ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూసేసి ఉంటే ఆల్రెడీ, మీకు ఎలా అనిపించింది మూవీ నాకు చెప్పండి ఇన్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.